థింక్ అబౌట్ ప్రజెంట్ అని చెప్తారు. ఈ క్షణమే ఆలోచించండి అని చెప్తారు. అంటే మనం అంతా కూడా రాంగ్ టీచ్ చేయబడుతున్నాం. మీరు ఏ యూట్యూబ్లో ఎన్నైనా కొట్టండి, మోటివేషన్స్ చెప్తారు ఇదే. భవిష్యత్తు రేనే లేదు, భవిష్యత్తు అనేది రానే రాదు, మీరు భవిష్యత్తు గురించి ఆలోచించకండి, ప్రజెంట్ కోసం ఆలోచించండి అని చెప్తారు. కానీ వాళ్ళ ప్లానింగ్స్ మాత్రం అన్ని ఫ్యూచర్లోనే ఉంటాయి, ఫ్యూచర్లోనే ప్లాన్ చేసుకుంటారు. సో అందుకని నేనేం చెప్తున్నానంటే, అసలు ఇప్పుడు అనే క్షణం నిజంగా ఉందా? నౌ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు అనేది నిజంగా ఉందా? సో ఇక్కడ ఇప్పుడు అనే దాని గురించి మనం చూస్తే, సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్న ఈ సంఘటన ఏదైతే ఉందో, సేమ్ అలాగే మీలాంటి ఒక పర్సన్కి ఇది గతం కావచ్చు లేదా ఫ్యూచర్ కావచ్చు. ఇది గతం కావచ్చు లేదా అతనికి ఫ్యూచర్ కావచ్చు. సార్ ఏంటి సార్ పొద్దు పొద్దున్న కూర్చోబెట్టి అంత అర్థం కాని సబ్జెక్ట్ చెప్తున్నారు సార్, ఏంటి సార్ అనిపిస్తుందా? దీని గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా సేవ్ ద టైగర్స్ 3 అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. చూసారు ఎవరైనా మీరు? సేవ్ ద టైగర్స్ ఏదో సంథింగ్ ఉంది. అందులో కూడా ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. వాళ్ళలాగా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూసిరాపో అంటాడు ఇంద్రుడు. చూసారా సార్? సో దీని మీద చాలా జరుగుతున్నాయి. సేమ్ అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీరు ఫీల్ అవుతున్న మీకున్న పరిస్థితి, మీలాంటి ఒక పర్సన్కే తనకి ఇది ఫ్యూచర్ అన్న అయి ఉంటుంది, లేదా ఆల్రెడీ అతను దీనిని అనుభవించి ఉంటాడు. అంటే ఒకవేళ మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా, సార్ ఇక ఈ సమస్యలో నుండి నేను బయటపడలేకపోతున్నాను సార్, నాకు ఇక ఏ దిక్కు లేదు సార్ అని మీకు అనిపిస్తే, మీలాంటి ఒక పర్సన్ ఈ సమస్యలో నుండి ఎలానో బయటపడ్డాడు. అలా ఉంది, కీ అక్కడ ఉంది. ఆ కీ కోసం వెతకండి. ఆ కీ కోసం, ఆ కీనే సుదర్శన యోగం. ఇన్నర్ జర్నీ ఎప్పుడైతే మీరు చేస్తే, మీలో ఉన్న యూనివర్స్లోకి మీరు డైవ్ చేస్తారు. అసలు మీలాంటి వ్యక్తులను ఎంతమందిని కలుస్తారో మీరు లోపల జర్నీలో, ఇన్నర్ జర్నీలో. స్విమ్మింగ్ పూల్లో మనం ఎలా దూకుతాం, అలా డైవ్ చేయాలి మీ లోపలికి మీరు. అసలు ఎంత గొప్ప మాట చెప్తాడు జీసస్ క్రైస్ట్ అంటే, మీ యొక్క హార్ట్, హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి ఇలా నాక్ చేస్తున్నాను, కొడుతున్నాను డోర్ లోపలికి రావడానికి, బట్ నువ్వు వినట్లేదు అంటాడు. మన మైండ్లో ఉన్నటువంటి ట్రాఫిక్ వల్ల, మన ఆలోచనల వల్ల, నిరంతరం మనం చేసే అటువంటి ఫ్రీక్వెన్సీ డిస్టర్బెన్సెస్ వల్ల ఏమైపోతుందంటే, ఆ నాక్ సౌండ్ను వినలేకపోతున్నాం. ఎప్పుడైతే మీరు ఆ సౌండ్ను వినగలుగుతారో డోర్ ఓపెన్ అవుతుంది, అబండెన్స్ వచ్చేస్తుంది. అంటే సైలెన్స్లోకి వెళ్ళాలి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మొత్తం సైలెంట్ అయిపోవాలి. అప్పుడు ఆ దేవుడి యొక్క స్వరం వినిపిస్తుంది, ఆ నాక్ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీతో మీరు మాట్లాడుకోగలుగుతారు. అప్పుడు మీ సమస్యలకి మీరు పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు. అదవుతుందా ఎందుకు ధ్యానం చేయాలో? అంటే ఈ యొక్క విశ్వానికి అసలు నన్ను అడిగితే ప్రస్తుతం అనేదే లేదు. ప్రస్తుతం అనేదే లేదు నన్ను అడిగితే. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, లేదా ఇంకెవరికో జరగడానికి రెడీగా ఉంది. ఇది బ్లాక్ యూనివర్స్ యొక్క సిద్ధాంతానికి ప్రధానమైనది.